హలో నమస్తే అండి అందరికీ. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు యూకే 999. చాలా లేట్ అయిపోయినట్టున్నాయి వీడియోస్, ఫుల్ బిజీ అండి, ఏమనుకోదు. అందరికీ సారీ. ఫుల్ వర్క్స్, నాకు టైం ఖాళీ లేదు అసలు, అందువల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఎలా సీజన్ కంప్లీట్ అయిపోతుంది 2 డేస్లో, దానికి వీడియోలు పెట్టడం ఎందుకని గమ్మునున్నాను. కాకపోతే కొన్నిటిని చూసి వీడియో పెట్టాలనిపించింది, కొన్ని వీడియోలను చూసి వీడియో కంపల్సరీ పెట్టాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫేక్ న్యూస్ ఇస్తున్నారు, ఇప్పుడు కూడా నిజం చెప్పండి బాబు, పెద్దవి నిజం చెప్పండి. ఏం జరిగేది మాత్రం డప్పు కొట్టుకోబాకండి, డప్పు కొట్టుకోవద్దు, నిజాలు మాత్రం చెప్పండి, జనాలకు నిజాలు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే నిజాన్ని జనాలకు నమ్మకం పెరగదు మీ మీద. మాదంటే చిన్న ఛానల్, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఎవరూ నమ్మలా. ఓకే, నో ప్రాబ్లం. సో ఒకటండి, నేను చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోండి, లైక్స్ చేయండి, చేయకపోండి, షేర్ చేయండి, చెప్పిన మీ ఇష్టం అది. ఎందుకురా అంటే నేను నిజాలు చెప్పాను ఫస్ట్ నుంచి, ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నా. ఎందుకురా అంటే శివాజీ గారు ఓటింగ్ రేస్లో దూసుకుపోతున్నారని చెప్పాను, 2nd పొజిషన్ దాకా వచ్చారు. అదే దూసుకుపోవడం అంటే. ఇప్పుడు ఉన్నట్టు మాట్లాడుకుంటాము. సామాన్యుడు సాధించాడు, శివాజీ గారికి హ్యాట్స్ ఆఫ్. యావర్ 15 lakhs తీసుకోవడం కరెక్టా కాదా అనేది చెప్తాను మీకు నేను. ఎందుకంటే యావర్ గురించి మాట్లాడుకుందాం. యావర్ 15 lakhs ఒకవేళ తీసుకుంటే నేను తప్పని చెప్పను, హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, యావర్ ఒకవేళ 15 lakhs నిజంగా తీసుకుంటే ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అతనికి. ఎందుకంటే తన పడ్డ కష్టానికి ఒకవేళ టైటిల్ వస్తుందో రాదో, ఈ 15 lakhs అన్న తన ఫ్యామిలీకి ఉపయోగపడతాయి. సూపర్ యావర్ విషయంలో ఒకవేళ తీసుకుంటే మటుకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అక్కడ నిందించాల్సిన అవసరమే లేదు ఎవరిని. సూపర్ యావర్, కరెక్ట్గా ఆలోచించాడు, చాలా తెలివిగా ఆలోచించాడు. ఒకవేళ 15 lakhs తీసుకోకపోతే అది కూడా రాదు. కాబట్టి యావర్ విషయంలో ఒకవేళ 15 lakhs తీసుకుంటే మాత్రము చాలా సూపర్ అని చెప్పాలి. చాలా తెలివిగా ఆలోచించాడు. ఓకే, సో చాలా సూపరు. ఇకపోతే ఒకటి వస్తున్న న్యూస్ ఏంటంటే అమరు 2nd, శివాజీ 2nd, అమర్ 2nd, శివాజీ 2nd. ఇది అక్కడికి తెలుస్తుంది. ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. నేను చాలామందికి చెప్తాను, మీరు ఇప్పటికైనా లైవ్ చూసుకోండి. ఎందుకంటే రేపు జరగబోయే లైవ్లోనే కొన్ని ఫేక్ న్యూస్లు వస్తాయి, అవి ఏవి నమ్మద్దు. లాస్ట్ టైంలో బీబీ టీము ఎటువంటివి అట్లా సామాన్యంగా వదలదు, ఏవి కూడా న్యూస్ లీక్ వదలదు, చాలా జాగ్రత్త పడుతుంది బిగ్ బాస్. కాబట్టి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. ఇప్పుడు కూడా డప్పు కొట్టే వాళ్ళని అసలు నమ్మొద్దు. ఇప్పుడు కూడా డప్పు కొట్టుకుంటున్నారు వీడియోలు పెట్టుకొని. నేను అదే చెప్తున్నా, అసలు నమ్మద్దు వాటిని, క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే రేపు మీరు చాలా బాధపడతారు. చాలామంది అమర్ తోపులో ఉన్నాడు, అమర్ ఎక్కడ పోయినా మీరు, నేను నిజం చెప్తున్నా అమర్ ఫ్యాన్స్కి, భయ్యా ప్లీజ్ బ్రదర్స్, మీరు చాలా బాధపడతారు. అలా చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఫేక్ న్యూస్ ఇస్తున్నారు, ఇప్పటికైనా నమ్మండి. ప్రశాంత్ విన్నరు, 2nd పొజిషను అమర్ అయినా ఉండొచ్చు, శివాజీ గారైనా ఉండొచ్చు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. చాలామంది పెట్టారు, దూసుకెళ్ళిపోతున్నాడు, ర్యాంప్ పాడిస్తున్నాడు, నమ్మొద్దు భయ్యా ప్లీజ్. అలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. నిజాన్ని నమ్మండి, మీరు నిజాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఆ యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తారో మీరు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చేయడం నేర్చుకోండి. మీరు నిజాన్ని, అది చెప్తున్నా మీకు నేను. ఎందుకంటే మీరు నమ్మకపోతే ఇంక నేనేం చేయలేను. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్గైడ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, అలాంటి వాటిల్లో వెళ్ళొద్దు. మీరు ఓన్గా ఓటు వేయండి. అమర్కి ఎక్కువ ఓటింగ్ ఉందని ఓట్లు వేయడం మానేయకండి, ప్రశాంత్కి ఎక్కువ ఓట్లు ఉందని ఓట్లు వేయడం. నేను మొత్తుకున్నా, నా మాట ఎవడు వినలా. నేను చెప్పా ఆ పోల్స్లో వెళ్ళొద్దు, మీరు హాట్స్టార్ మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని ఒకటే మొత్తుకున్నా. నన్ను ఎవరు నమ్మలేదు. ఎందుకంటే నాకు చిన్న ఛానల్, వీడవడు, ఛానల్ చిన్నదే, ఇన్వెస్టిగేషన్ చాలా పెద్దది, ఛానల్ చిన్నదే, బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చాలా పెద్దది, తక్కువ కాదు. ఓకే, నేనేదో ఊరికే ఛానల్ పెట్టేసుకొని, నేను చెప్పిన వీడియోలు, నేను వదిలిన 20-25 వీడియోల్లో ఒక్కటి తప్పు ఉండొచ్చు, కానీ మిగతా అన్నీ కరెక్టే. ప్రతి ఒక్క వీడియో చెక్ చేసుకోండి, మిగతా అన్నీ కరెక్టే. నేను పెట్టిన 22-25 వీడియోస్లో ఒక్కటెక్కడన్నా మిస్టేక్ ఉండొచ్చాము, కానీ మిగతా అన్నీ కరెక్టే. మీరు అన్నీ చెక్ చేసుకొని, అరే నువ్వు చెప్పింది కరెక్టే, నీకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేసండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి పల్లవి ప్రశాంత్ 1 side డిక్లేర్ అయితే క్లియర్గా అర్థమైపోయింది.
ఒక సామాన్యుడు సాధించాడంటే మామూలు మాట కాదు. ఎక్కడెక్కడో ట్రోల్ అయ్యి, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అయ్యి, యూట్యూబ్లో ట్రోల్ అయ్యి, కొంతమంది యూట్యూబ్లో వీడు రైతు బిడ్డ, కామ పిశాచ, కసిబిడ్డ, అది ఇది అన్నారు. కానీ ఈరోజు ఆ ట్రోఫీ ఎత్తుకొని బయటకు వచ్చిన తర్వాత ఎవడెవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరి నోటి మీద ఒక వాత పెట్టినట్టయింది. వాళ్ళందరి నోటి మీద ఒక వాత పెట్టినట్టయింది. మీరు ఎన్ని మంది ట్రోల్స్ చేశారో ఈరోజు ఆ సామాన్యుడు ఆ కప్పు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు మీ మొహాన్ని మీ అద్దంలో చూసుకోండి. మీ మొహాన్ని మీ అద్దంలో చూసుకోండి. పల్లవి ప్రశాంత్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు మీ మొహాన్ని వెళ్ళి మీ అద్దంలో చూసుకోండి. ఓకే, మీ మొహాన్ని మీ అద్దంలో చూసుకొని తప్పు చేసామా లేదని మనస్ఫూర్తిగా, అరే మనం తప్పు చేసాము, మీ మనసుకు మీరు క్షమాపణ అడుక్కోండి. తప్పు చేసాము, ఇలాంటి వ్యక్తిని ట్రోల్ చేసి తప్పు చేసామని మనస్ఫూర్తిగా మీకు మీరు క్షమాపణ అడుక్కోండి. అద్దంలో మొహం చూసుకొని క్షమాపణ అడుక్కోండి. ఒక సామాన్యుడు వెళ్ళి సాధించుకొచ్చాడంటే మామూలు మాటలు కాదు. ఓకే, ఒక సామాన్యుడు వెళ్ళి సాధించుకొచ్చాడంటే మామూలు మాటలు కాదు. ఎన్నో మంది సామాన్యులకి ఇన్స్పిరేషన్ అతను. అటువంటి అతను ట్రోల్ చేశారు, చాలామంది బూతులు తిట్టారు. ఈరోజు ఆ ట్రోఫీ తీసుకొని బయటకు వచ్చాడు అనుకోండి, ఒక్కొక్కటి మొహం ఎక్కడ పెట్టుకోవాలి? మీరు మీ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి? అది గుర్తుపెట్టుకొని ఎవడైనా వెళ్తే సపోర్ట్ చేయండి. తిట్టద్దు, ట్రోల్స్ చేయదు. వీడేంది పులిహోర కలుపుతుండు, అట్ట తిరుగుతుండు. ఎవరి దగ్గర ఏముందో ఎవడికి తెలుసు, ఎవడి టాలెంట్ ఏముందో ఎవడికి తెలుసు. లాస్ట్ దాకా ఎవడికి చెప్పలేం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నేను ఇదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ప్రశాంత్కి హ్యాట్స్ ఆఫ్, విన్నర్ అవుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. ఒక వీడియో సపరేట్గా పెడతాను మండే రోజు. ఇకపోతే శివాజీ గారికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకు చెప్పాలంటే మై ఫేవరెట్ అండి. ఐ లవ్ యూ బిగ్ శివాజీ. కింగ్ అతను, బిగ్ బాస్ సీజన్ 7కే కింగు. ఐ లవ్ యూ మై బ్రదర్. ఇంకేం చెప్తాం శివాజీ గారి గురించి. సో హీఈస్ జెన్యూన్. శివాజీ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఆ ట్రోఫీ తీసుకొని బయటకు వచ్చేవాడు కాదు. BB7 ఈజ్ శివాజీ, వన్ అండ్ ఓన్లీ శివాజీ. ఎన్ని పిల్లర్లు ఉన్నా మిడిల్ పిల్లర్ ఎవర్రా అంటే శివాజీ మాత్రమే. శివాజీ గారు మాత్రమే. ఆయన ట్రోఫీ తీసుకున్నాడా తీసుకోలేదని పక్కన పెట్టచ్చు. కొన్ని మంది శివాజీ గారు డబ్బులు ఎత్తుకుపోయారని చెప్తున్నారు. సూట్ కేసు. నాకు నవ్వు వస్తుంది భయ్య, నాకు భయంకరంగా నవ్వు వస్తుంది. బ్రో ఏం రివ్యూ చెప్తున్నారు బ్రో మీరు? కొన్ని మంది ఏం రివ్యూలు చెప్తున్నారు? శివాజీ గారు డబ్బులు ఎత్తుకుపోవడం ఏంది? డబ్బులు తీసుకొచ్చి బయటకు వచ్చంట మళ్ళీ ప్రశాంత్కి ఇస్తాడన్నారు. ఏమి కామెడీ రివ్యూస్ బ్రో. మరి చూడడానికి దరిద్రంగా ఉంది, ఎండడానికి కూడా దరిద్రంగా ఉంది. శివాజీ గారు 10 లక్షలు ఎత్తుకొని బయటకు వచ్చంట మళ్ళీ ప్రశాంత్కి ఇస్తాడంట. ఇది నీ డబ్బులేరా తీసుకోరాని. దరిద్రం దీనమ్మా జీవితం. ఏం బతుకులరా మనవి. నిజాలు చెప్పండి స్వామి, నిజాలు చెప్పండి. కాబట్టి ఇదే చెప్తున్నా, ఏదన్నా ఉంటే వ్యూస్ కోసం కాదు, నిజం చెప్పండి. వ్యూస్ వస్తాయి రావు, నిజం చెప్పిన రోజు ఏదో ఒక రోజు వస్తాయి. సబ్స్క్రైబర్స్ ఏదో ఒక రోజు వస్తారు. సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం దరిద్రమైన అబద్ధాలు చెప్పాకండి. దరిద్రమైన అబద్ధాలు చెప్పే జనాలను ఆగొట్టుకోవడం కోసం శివాజీ గారు 10 లక్షలు తీసుకున్నారు, బయటకు వచ్చారు 3rd పొజిషన్లో, మళ్ళీ ప్రశాంత్గా ఇచ్చేస్తాడు ఎందుకంటే ఇది నీ డబ్బురా అంట. ఏమన్నా మాటలు అవి? ఏం చెప్తున్నారన్నా మీరు? శివాజీ గారు 10 లక్షల కోసం కకృతి పడతాడా? 50 లక్షలు వద్దనుకున్న వ్యక్తి 10 లక్షల కోసం కకృతి పడతాడా? ఏమన్నా రివ్యూ చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలి. మళ్ళీ మీరు పెద్ద యూట్యూబర్లు, దరిద్రంగా ఉంటుంది ఇలాంటి రివ్యూలు వినాలంటేనే. ఏదన్నా ఉంటే చెప్పండి జెన్యూన్గా. మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తుంటే చేయండి. ఇప్పుడు మేము కూడా శివాజీ గారికి సపోర్ట్ చేసాము. అటని చెప్పేసి ఇంకొకరు 10 లక్షలు తీసుకొని వచ్చేసి అది చేశాడని చెప్పలా. ఇది ఎంత వినడానికి ఎంత దరిద్రంగా ఉందిరా అంటే, అసలు నీ రివ్యూ చూస్తుంటే నువ్వు ఒక బఫూన్ అనిపించింది నాకు. నిజంగా దరిద్రంగా ఉంది ఆ రివ్యూ. 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చాంట మళ్ళీ ప్రశాంత్కి ఇస్తాడంట. ఇది నీ డబ్బురా, నేను తీసుకొచ్చాను, నేను 3rd పొజిషన్లో రావడం కరెక్ట్ అనుకొని నేను తీసుకొచ్చాను, నీకు ఇస్తున్నాను, తీసుకోరని చెప్పడం. మరీ దరిద్రంగా ఉంది బ్రో. ఇది నా రివ్యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.